హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే ఈరోజు ఏంటో చెప్పు. మా అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారండి ఇవాళ. అంటే మా ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు వదినలు అనమాట. ఒక ఇద్దరు అయితే హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ నుంచి నిన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా మేము. అక్కడ మా పెద్దమ్మది అయితే సంవత్సర కూటమి అయితే కనుక ఇక్కడికి వచ్చి చేశారు విజయవాడలో. ఇంకా ఫంక్షన్ అయితే చూసుకొని మనం వచ్చేసాముగా. వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చారు కదా, సరే మనం ఇల్లు మారిన తర్వాత అయితే రాలేదండి. ఆ పాతింటి దగ్గరికి అయితే వచ్చారు కానీ ఇల్లు మారిన తర్వాత రాలేదు. సరే ఇంటికి రండి అన్నయ్య భోజనం చేసి వెళ్తారు కానీ అంటే ఇంకా అలా వచ్చారండి. ఇవాళ భోజనం అది చేసి వెళ్ళిపోయారు ఇప్పుడే. ఇంకా ఇప్పుడైతే మేము టైం వచ్చేసి 6:30 అవుతుంది. మొగలరాజుపురం చర్చికి అయితే బయలుదేరుతున్నామండి. మీరు కొంతమంది అయితే మనల్ని కామెంట్స్ పెట్టి అడిగారనమాట, మీరు సండే రోజు అంటే పగల ఇంట్లోనే ఉంటున్నారు కదా, వ్లాగ్ చేస్తున్నారు, చర్చికి అయితే మరి వెళ్తున్నారా వెళ్ళలేదా, మీరు వాళ్ళ ప్రేయర్కి వెళ్ళలేదా అని కొంతమందికి అడిగారు. మేము మామూలు ఆదివారాలు వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ అండి ప్రేయర్. గుడివాడలో మార్నింగ్ గుడివాడలో జరిగిద్ది. 11 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ జరిగిద్ది. అక్కడ అయిన తర్వాత అనమాట ఇక్కడ సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడ విజయవాడలోనే ప్రేయర్ అయితే జరిగిద్ది. ఇంకా మామూలు ఆదివారాలు మేము ఇక్కడే ప్రేయర్కి అయితే వెళ్తామండి. అందుకని పగలపూట మామూలు వంటలు కానీ ఏమన్నా వ్లాగ్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఒక 4-5 అయితే అడిగారు ఈరోజు ప్రేయర్కి వెళ్ళలేదా, చర్చికి వెళ్ళలేదని. ఈవినింగ్ పూట వెళ్తాం కాబట్టి మీకు మార్నింగ్ అయితే వ్లాగ్ చేయడం అయితే జరిగిద్దండి. ఇప్పుడైతే ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక టీచర్లు అరిపోతుంది చెప్పమ్మా. ఓకే ఫ్రెండ్స్, మరి ఆయన కొంచెం ఆయాసం కూడా వస్తుంది. వాళ్ళు కొంచెం అయినా పని ఎక్కువైందిలేండి. అంటే పని ఎక్కువైందంటే ఇంట్లో పని ఆయన ఏం చేయలేదండి. అంతే అన్ని వంటలు ఇప్పుడు అన్ని పొద్దున్నే వాళ్ళ ఫుల్గా అయితే వర్షం అయితే పడిందండి. ఆ వీడియో మరి ఎందులో వచ్చిద్దో ఈ వీడియో ఎందులో వచ్చిద్దో మన 2 ఛానల్స్ చూసే వాళ్ళకైతే అర్థమైపోద్ది. వర్షం అయితే పడుతుంది. పొద్దున్నే 6 గంటలకు లేచి వర్షంలోనే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి అన్ని తెచ్చి అది బ్లాగ్ అయితే వచ్చింది. కానీ అంటే మీకు చెప్తున్నా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరగలేదు. అంతా హడావిడిగా అయిపోయింది. అందువల్ల అయితే మేము క్లారిటీ అనేది మీకు రావాలి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం అనమాట. అది ఫ్రెండ్స్ మరి విషయం అయితే ఇంకా వాళ్ళందరూ ఇప్పుడే వెళ్ళారు. ఇక మనం అయితే ఇక నన్ను ఎందుకు చెప్పమంటావు? ఏం చెప్పట్లేదు, సైలెంట్ గా ఉన్నావా? నేను చెప్తున్నా, కొంచెం గ్యాప్ ఇస్తే చెప్దామని చూస్తున్నా నేను కూడా. ఓకే ఫ్రెండ్స్, విషయం అయితే అది. మరి మా బావగారు వాళ్ళు ముగ్గురు తోటకోళ్ళు అయితే వచ్చారండి ఈ రోజు అయితే భోజనానికి. ఇంకా వాళ్ళ కోసం అయితే నాకు వీలైనంతగా నేను చేసి పెట్టాను. అంటే నాటుకోడి తేవాలి అన్నది నా కోరిక. అది మరి వర్షంతో తీరలేదు. అది మనం నిన్నే తెచ్చుకోవాలి. ఇక వండి పెట్టా. వాళ్ళు హ్యాపీగా అయితే చక్కగా తిన్నారు. బాగుందని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఆ వీడియోలు సంజు రాజ్ కిచెన్లో వస్తాయి చూడండి. అండ్ ఎందుకంటే వంటల వీడియోలు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళారు. ఇంకా మేము కూడా ఇప్పుడు ఈయన చెప్పారు కదా, చర్చికి అయితే బయలుదేరిపోయామండి. 7 నుంచి 9 వరకు ఇక్కడ చర్చి ఉండేది. ఆల్రెడీ పాతొక్క అయిపోయింది. మేము వెళ్ళేసరికి 1/2 గంట సరిపోతుంది అనమాట. మరి అది ఫ్రెండ్స్, మరి వీడియో అయితే కంటిన్యూ అయితే మరి మీరు చూస్తూనే ఉండండి. వాళ్ళు నిజమే అనుకొని నిజంగానే క్రీము ఏం వాడుతున్నారు అని అడుగుతున్నారు. వాళ్ళు నిజంగానే అనుకొని అడుగుతున్నారు. అదేం లేదండి, నేను నార్మల్ ఫాన్స్ క్రీము అదే ఫాన్స్ ఫేస్ వాష్ ఆ 2 వాడతా, అంతే, ఏం లేదు. మా ఆయన అలాగే అంటారు మేకప్ వేసుకున్నానని. అది విషయం అనమాట. వీడియో అయితే కంటిన్యూ అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వచ్చేసాం కాబట్టి మరి వీడియో ఇప్పటికైతే ఇది అనమాట. ఇంకా నడుస్తూ ఉంటుంది చూడండి. ఈలోపు అయితే మీరు ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్. బయటికి వెళ్ళకూడదు. హల్లెలూయా. మీరు ఆ రక్తాన్ని వేయడం మాత్రమే కాదు, ఇంట్లోనే ఉండాలి. ఇది ఒక క్రమం. క్రైస్తవులమైన మనం, విశ్వాసులమైన మనం, బాప్తీసం పొందిన మనం, దేవుని గుర్తు వేసుకున్న మనం, మనకు దేవుడు ఒక కంచి వేస్తున్నాడండి. దేని ద్వారా తెలుసా? ఆజ్ఞల ద్వారా, కట్టడల ద్వారా. ఇప్పుడు వివాహమైన స్త్రీలకి కొన్ని నియమాలు ఉంటాయి.
ఇప్పుడు పెళ్లి కాకముందు ఎంత ఫ్రీడమ్గా ఉంటారో ఆడపిల్లలు, అలా ఉండడానికి ఏమీ వాళ్ళకి అవకాశం ఉండదు. పెళ్లి కాకముందు ఎలా అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి వెళ్తారు, లేదంటే సంతోషంగా వాళ్ళు నవ్వాలంటే నవ్వుతారు, ఏడవాలంటే ఏడుస్తారు. కానీ భర్త వచ్చిన తర్వాత ఎక్కడ నవ్వాలంటే అక్కడ నవ్వకూడదు. అక్కడ అత్తమామలు, ఆడపడుచులు, పెద్ద చిన్న, ఏంటమ్మా అలా నవ్వుతుంది, అది ఇదని ఏదో ఒకటి ఒక క్రమం అనేది కట్టడం వస్తుంది. అంతకుముందు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ అమ్మ నాన్నకి వెళ్ళి ఫోన్ చేస్తారు అవసరమైతే, నేను పిన్నాల ఇంటికి వచ్చా, పెద్దమ్మ ఇంటికి వచ్చాను. కానీ ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిపోయి ఫోన్ చేస్తే ఉంటాడా భర్త? క్రమం వచ్చేసి బాక్స్ కట్టిన తినేవాడుగా ట్రైన్ లో వెళ్దామా? ఆ కారం ప్యాకెట్ తెచ్చావుగా, ఫోన్ చేశాను మధునికి. ఎవరికి సుహాసినికి ఇస్తా ఎక్కడ ఉన్నారు వాళ్ళు? చిన్నడంలో వాళ్ళ ఇంట్లోనా లేకపోతే మావయ్య? అక్కడేమో ఏం చేస్తారు, నేనేమో అసలు కింద ఆయిల్ ఏంటి ఇప్పుడు నేను చేయలేను, అసలే నాకు ఓపిక లేదు. మొత్తం ఉంపుతాడు. ఇదేంటి తెచ్చావు? బయటపడేమంటాడు చూడాడు. కొండకారం ఎక్కువైపోయింది వాడికి. అక్కడే ఉంటున్నాడని వాళ్ళమ్మ బాగా చూస్తుంది. పనిచేయట్లేదు నీ ఫోను? నాకోసం ఏం చేస్తున్నా? అది చూడు దొరికేస్తున్నా. పిండు బాగా ఇక కారం ప్యాకెట్ ఇక్కడ పెట్టా. ఫోన్ చేస్తారా? ఓకే ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాం. మరి చర్చి అయితే అయిపోయింది, టైం అయితే 10 అవుతుంది. వర్షం అయితే పొద్దున్న నుంచి పడతానే ఉందండి, ఆగలేదు ఇవాళ. అంటే ఆగడం అంటే తుపర పడుతుంది, బాగా పడుతుందా, తడవకుండానే వచ్చాం. మరి తర్వాత పెరిగిద్దేమో. అన్నం తిన్నారా మీరు? చిన్నబాబు ఆడు మజ్జిగ తాగుతా అన్నాడుగా, మజ్జిగ తాగావా చిన్నబాబు? మజ్జిగ చేసి బా మాడికి. నువ్వు తినేసావు లోడి? ఏం కూర వేసుకున్నావు? ఆ తలకాయ కూర ఉంది, వేసుకోపోయావు, బాగుందిగా. మనకు పెట్టి తినొద్దాం. పాపం వాళ్ళకి సండే వచ్చిన ఈ రోజు రెస్ట్ లేదండి పాపం పిల్లలకి. అంటే పొద్దున్న నుంచి ఇంకా చుట్టాలు వచ్చారు కాబట్టి ఇంకా ఒకటే పని అయిపోయింది. అందులో వర్షం ఒకటి, ఆ వర్షం ఎవరైనా పెద్దగా తిరగాల్సి వస్తుంది అసలు. పాపం ఆడే వాళ్ళు ఎవరి కోసమే 6 సార్లు తిరిగాడు. పావు గంట ఆగిరా 10 నిమిషాలు. రియోగాడేమో మరి ఎవరైతే అంటాడు, ఇంకేం తింటాడు రియోగాడు. ఇక అసలు వాళ్ళు దొరకలేదు వాళ్ళు ఎవరు. ఇక అందుకని ఇక పాపం దానికి ఇంకా ఇంట్లో సరుకులకి ఆటలకి వీటికి అన్ని కలిపి కన్సాలు తిరిగాడు. ఇక వాడైతే తిన్నాడు. చిన్ని బాబు అయితే నాకు కొంచెం వద్దులే, స్టమక్ అప్సెట్ అయింది, మజ్జిగ చేసిమన్నాడు. ఇంకా మేము ఇప్పుడే కదా వచ్చేసాము, ఇప్పుడైతే ఇంకా మేము కూడా కొంచెం తినేసి ఇంకా పడుకుంటామండి. పొద్దున్నే స్కూల్ అయితే ఉంది పిల్లలకి, లేచి క్యారేజీ అయితే కట్టాలి. పద అన్నం పెట్టి. ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. దోమలు వచ్చేసినాయి, తలుపులు తీసుకుంటారు అనుకుంటే. మరి దోమలు వచ్చేసినాయి ఇంట్లోకి. అక్కడికే తెస్తా.
ఇవైతే పొద్దున్న వండినాయండి. ఇది తలకాయ మాంసం అన్నమాట. ఎక్సలెంట్ గా ఉంది. తలకాయ వదిలిదేమో బాగోదు అనుకున్నాం. ఇది ఉంచి పొద్దున్నగా వండిద్ది. పొద్దున్న పిల్లలకి ఉంచేస్తాను. ఇదేమో పీతల కూర. పీతల కూర వాళ్ళ టాప్, అన్నిటికన్నా తోపు ఇది. నెంబర్ 1 ప్లేస్, ఫస్ట్ ప్లేస్ పీతల కూరకే ఇస్తాను నేను. ఓకే, పీతల కూర. ఇంకా ఇదేమో చేపల కూర. చేపల కూర నీకు ఇష్టం కాబట్టి నువ్వే తిను. నేనే తింటా. సరే పద వచ్చేస్తాను. ప్లేట్లో పెట్టుకుని వస్తుందా? అవి మళ్ళీ పారేయాలిగా. అదే దాసేస్తా. దాసి ఎప్పుడన్నా అవసరం అయితే ఎవరిని వస్తే ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడికి తేవా పెట్టేసి తీసుకొస్తా. తీసుకొని వెళ్ళిపోను అయితే నేను. తీసుకెళ్ళిపోము, ఏదో ఒకటి చేస్తామమ్మా హెల్ప్. ఎప్పుడు ఇది రేపు గుండెత్తికి ఇది కూర. అవును తిను, నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమే. ఇంకా మరి ఇది ఉంచి అయితే రేపు తింటా నేను. తింటావో రేపు తినవు? సరే అయితే రా, అది తీసుకుంటాను. పొద్దున్న వండిన పీతల కూర, తలకాయ కూర, లివర్ కూర అయితే కొంచెం ఉంది, చేపల కూర అయితే చాలా ఉందండి. ఆ చేపల కూర కూడా అంటే ఇన్ని కర్రీస్ మీద ఇంకా తినలేకపోయామన్నమాట. అందుకని చెప్పి ఇక చేపల కూర అయితే ఉండిపోయింది. ఈ పీతలు ఇవన్నీ తినేసరికి కొంచెం అయితే డానికి తీసుకెళ్ళాము పీతల కూర తింటాడని చెప్పి. ఇంకా పిల్లలు కూడా వీళ్ళు కూడా తినలే ఇవాళ పీతలు. ఇంకా వీళ్ళు పిల్లలు ఎవరు తినలేదండి. లోడి ఒక్కడే తిన్నాడు. అది వేసి లోడి ఒక్కడే తిన్నాడు పీతల కూర అయితే. ఇంకా అందుకని చెప్పి తలకాయ కూర కూడా ఎవరు వేసుకోవాలి. పిల్లలందరూ ఎవరి కర్రీ వేసుకొని తినేశారు. వాళ్ళకి చికెన్ అంటేనే ఇంకా తింటారు, కానీ పిల్లలు ఇంకా ఈ తలకాయ, పీతలు, చేపలు ఇవంటే అంత లైక్ చేయరు. పీతలు లేవు కదా ఇందులో, ఒక్క పీత కూడా లేదా? ఒకటి ఉంది. ఏది ఉందా చూసాను. చిన్న పీత ఒకటి ఉంది ఇందులో. మిగతా అన్నీ ఈ కాళ్ళు. కాకపోతే ఈ కాళ్ళే మెయిన్ అండి, చాలా టేస్ట్గా ఉంటాయి. దీంట్లో కండ ఉండిద్ది, ఈ కాళ్ళల్లో ఎక్సలెంట్గా ఉంటాయి. నువ్వు తలకాయ కూర వేసుకుంటున్నావా? తలకాయ కూర పెద్ద ముదురుతున్నావు కానీ ఎక్సలెంట్గా ఉంది తలకాయ. అయినా అక్కడ నేను చూసే తెచ్చాను. వేట పోద్ది కొమ్ములు ఉన్నది చూసి తీసుకున్నాను నేను. ఏమో అట్లా అనిపించింది. చేపల కూర ఒక 2 ముక్కలు తెచ్చుకున్నావా పులుసు? మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్న తింటావా? రేపు ఇవే. ఇంకా మధ్యాహ్నం వీడియో కూడా తీయలేదు. నేను తినేది తీయలేదు, నువ్వు తినేది తీయలేదు. ఇంకా అంత జనం అంటే చుట్టాలు అందరూ వచ్చారు కదండి. ఇంకా అంతమంది మీద వీడియో అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. బాగుందా? సూపర్ అవుతుంది. కొంచెం కారం అంటే ఇంకా బాగుండేదేమో అని నాకే అనిపించింది. అంటే కారం తక్కువే ఉంది కూరలో కదా? సరిపోయిందా? బాగానే ఉన్నది. నేనే కారం ఎక్కువ తింటున్నాను ఏమైతే ఈ మధ్య. కారమే అన్ని కూరలు తినలేరు. అవును, మసాలాలు కారం ఎక్కువ అంటే ఇంకా అస్సలు తినేవాళ్ళం కాదు. చాలా బాగుంది, వేసుకో. నేను ముందైతే
అన్నం ఎందుకమ్మా ఎంత పెట్టు? మధ్యాహ్నం కూడా తిన్నా సరిగ్గా. ముందు అయితే పేత తింటాను. ఓకే చాలు, ఇది ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్న తింటా. ఈ పీత టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ కాళ్ళు మధ్యాహ్నం ఎవరో వేసుకోలేదు, తినలేదు, కానీ ఈ పీతలు కూడా మంచి రుచిగా ఉన్నాయండి. పీతలు తిన్నాం, పెద్ద పీతలన్నీ, ఇంకా పీతలన్నీ అయిపోయినాయి, చిన్నది ఒకటే ఉంది. ఇది ఎక్సలెంట్గా ఉంది. గ్రేవీ కూడా చాలా బాగుంది. అసలు ఆ కాలంలోకి వెళ్ళేటప్పుడు అది ఇలా పీలుస్తుంటే పల్లె ఉంది పీత మాత్రం. పీతలు 2 చేతులతో తింటే చాలా బాగుంటాయి. తింటే కాదు, 2 చేతులతోనే తినాలి. నేనైతే మరి ఒక చేతితో తినడం రాదు అసలు నాకు. ఇంకా ఈ లోపల ఇది ఉంది చూసావా, కండ, ఇది ఎక్సలెంట్ ఉంటుంది. సర్లే, చాలా బాగుంది. నేనైతే అలా నవల లోపల తీసుకుని ఆ పైన ఆ డెక్కలో నెగ పడేస్తున్నా. నవలాలు అవి కూడా. ఇది ఒకవేళ రాలేదనుకో, ఇలా ఉలుసుకొని దీనిది ఒక మొక్క ఉంటుంది కదా, లేకపోతే ఈ కాలు ఉందా, ఇది ఇలా పెట్టి తీస్తే ఇంక ఇలా నీట్గా వస్తుంది పీత. ఇలా తింటే చక్కగా తినొచ్చు. అవి ఆ డెప్పలేం రాకుండా ఇగో ఈ కండ వరకు ఎక్సలెంట్గా ఉంది. భలే ఉంది కూర మాత్రం, సూపర్ ఉంది అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా చూసారు కదా, మరి ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే భోజనం చేసేస్తాగా. పీతల కూర అయితే అసలు మామూలుగా లేదు. మరి నేను ఇది వీడియో తీసానండి, మరి ఎలా వచ్చిందో ఎడిటింగ్ ఏమైందో అన్ని కలగప్పలుగా అయిపోయినాయి. వీడియోస్ అన్ని అలా చాలా అయిపోయినాయి వీడియో అయితే పెడతా సంజురాజ్ కిచెన్లో. మీరు పూతలు ఫుల్ వీడియో చూడండి. కర్రీ ఎక్సలెంట్గా వచ్చింది అసలు, అమేజింగ్ అసలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ పీతలు మరి 2 చేతులతో తినాలిగా. మేమైతే ఇంక ఇది తినేసి పడుకుంటాం. మరి ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో అండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.